హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన మిడిల్ క్లాస్ మహిళా ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు చెప్పబోతున్నాను ఒక 4 చిట్కాలండి. ఆ 4 చిట్కాలు దేనికోసం అంటే పింపుల్స్ పోవడానికి. మొదటి రెమెడీ ఏంటి అనేది చూసేద్దామండి. దాల్చిన చెక్క తీసుకొని ఫైన్గా పొడి చేసుకోవాలి. చిన్న అల్లం ముక్క తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దాల్చిన చెక్క పౌడర్ తీసుకొని ఈ అల్లం పేస్ట్ నెట్లో వేసి ఈ అల్లంలో ఉన్న రసాన్ని మొత్తం దాల్చిన చెక్క పౌడర్లోకి తీసుకోవాలండి. ఇలా మొత్తం ప్రెస్ చేస్తూ అల్లంలో ఉన్న రసం మొత్తం దాల్చిన చెక్క పౌడర్లోకి తీసుకోవాలి. దాల్చిన చెక్క పౌడరు, అల్లం రసం ఈ విధంగా పేస్ట్లా చేసుకొని మొటిమ ఉన్న ప్రదేశంలో చుట్టూతా ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. అప్లై చేసి బాగా ఆరిన తర్వాత ఫేస్ను శుభ్రపరచుకోవాలి. ఈ చిట్కా వచ్చేసి డాండ్రఫ్ వల్ల కలిగే పింపుల్స్కి బాగా యూజ్ అవుతుందండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రెమెడీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సెకండ్ రెమెడీ వచ్చేసి మనకి కావాల్సిన పదార్థాలు మెంతి పొడి, 1 స్పూన్ హనీ. మెంతి పొడి చిన్న స్పూన్ తీసుకొని అందులో 1 స్పూన్ హనీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పేస్ట్లా బాగా కలుపుకున్న తరువాత మొటిమ ఉన్న ప్రదేశంలో దీన్ని అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని అప్లై చేయడం వల్ల పింపుల్స్ పోతాయండి. ఇది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చే పింపుల్స్, పొల్యూషన్ వల్ల వచ్చే పింపుల్స్కి మంచి రెమెడీ అండి. బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ రెమెడీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మూడో చిట్కా కావాల్సిన పదార్థాలు హనీ అండ్ బియ్యం నానబెట్టానండి. బియ్యము 2 స్పూన్స్, మినప్పప్పు 2 స్పూన్స్, ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న మిశ్రమాన్ని మనం ఫైన్గా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా పేస్ట్లా చేసుకొని ఈ పిండిలోకి ఇప్పుడు హనీ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకునే మిశ్రమం డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయొద్దు. ఇది ఓన్లీ ఆయిల్ స్కిన్ వాళ్ళకి మాత్రమే. ఈ మిశ్రమం బాగా మిక్స్ చేసుకొని ఫేస్ మొత్తం ప్యాక్లా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఆయిల్ మొత్తం తొలగిపోతుంది. ఆయిల్ వల్ల వచ్చే పింపుల్స్ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఈ చిట్కా బాగా పనిచేస్తుందండి ఆయిల్ స్కిన్ వాళ్ళకి. ఈ మిశ్రమాన్ని తరచూ ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉండడం వల్ల ఆయిల్ మొత్తం తొలగిపోవడమే కాకుండా పింపుల్స్ కూడా పూర్తిగా పోతాయండి. చాలా ఉపయోగపడుతుంది ఆయిల్ స్కిన్ వాళ్ళకి. నాలుగో చిట్కా వచ్చేసి చూసేద్దామండి. 4వ చిట్కా కావాల్సిన పదార్థాలు తేనె 1 స్పూన్, పుదీనా శుభ్రంగా ఒలిచి కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పుదీనాని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనాలో 1 స్పూన్ హనీ వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మొటిమ ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకోవాలి. ఈ మిశ్రమం ఏ రకం మొటిమలకు అంటే మొటిమ వచ్చి లోపల గెడ్డలాగా ఏర్పడి అందులో నుంచి పస్ రావడం, బాగా పెయిన్గా ఉండడం, అలాంటి మొటిమలకు ఈ మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది.
పుదీనాలో మింట్ ఉంటుంది కదండి, ఆ మింట్ వల్ల చల్లదనాన్ని ఇస్తుంది. ఆ పెయిన్గా ఉన్న మొటిమకి ఉపశమనం కలిగిస్తుంది. ఈ 4 రెమెడీస్ పింపుల్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.